చేస్తారా లేకపోతే ఫ్రీగా? ఫ్రీ. వాళ్ళు కెమెరా ఉందని చెప్తారా లేకపోతే నిజంగా చెప్తారా? కెమెరా కాదు, ఓన్లీ ఐఫోన్ తోటే, దీంతోటే తీస్తా. ఇప్పుడు దీంతో ఒక 40 సాంగులు తీసుంటా. సాంగ్స్? ఓ సూపర్. ఎడిటింగ్ కూడా నేనే చేసుకుంటా, స్క్రిప్ట్ నాదే. ఇప్పుడు మేము పోలీస్ ప్రాంక్ చేసినాం మా భార్యతోటి, చూసిరా మీరు? పోలీస్ ప్రాంక్ మా మిస్సెస్ తోటి ఓకే చూసిరా? ఆ వీడియో మీద నాకు 5 లక్షలు వచ్చినాయి. ఓకే షార్ట్లే దాదాపు, ఆ షార్ట్స్ ఓన్లీ షార్ట్లే ఒక నాకు తెలిసి ఒక 200 మేము దాటినాయి. ఓన్లీ ఫోన్ తో తీసిన సాంగ్ కి 5 లక్షలు సంపాదించారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో 5 లక్షలు వేసారు. ఓన్లీ చిన్న చిన్న షార్ట్లే మీరు చూసుకోండి. 22 మిలియన్స్, 30 మిలియన్స్, 50 మిలియన్స్ ప్రజెంట్ ఇప్పుడు కూడా ట్రెండింగ్. సూపర్. అంటే నేను మంచి చేసిన చూడలే, ఒక్కసారి నన్ను పోలీసులకు కొట్టి ముని అన్న పట్టించింది. ఒకటే 15,000 సబ్స్క్రైబర్స్ ఉండే 1,75,000 వచ్చినాయి. అట్లాంటి నా దగ్గర మస్తు ఉన్నాయి కాన్సెప్ట్లు, కానీ జనాలకు తెలిసి రావాలని నేను కొన్ని రోజులు చేయలే. ఇప్పుడు అంటే ఈ ఐఫోన్ చూసా మాస్టర్, అంటే ఓన్లీ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ దానికి అనుకుంటా, కానీ అంటే ఒక ఐఫోన్ కెమెరాతోని 5 లక్షలు సంపాదించారు అంటే గ్రేట్ అసలు. ఇప్పుడు ఎవరైనా చిట్టాపట్ట చినుకులు అనే సాంగ్ కూడా ఐఫోన్ తో చేసారు. సూపర్ అసలు. దానికి కూడా మస్తు సంపాదించారు. అవును, అది కూడా మన దగ్గర టాలెంట్ ఉండాలి బ్రో, దేనిదైనా చేయొచ్చు. ఓకే సూపర్. అది సో అలా అలా వెళ్తున్నాను. నెక్స్ట్ 2024 మాత్రం రచ్చ ఇక మొత్తం కంపల్సరీ భారీ లెవెల్లో ఉంటది. వెయిట్ అండ్ సీ అంటాం జనాలుగా. బసిర్ మాస్టర్ ఇస్ బ్యాక్ అనుకో. అంతే, బ్యాక్ ఏం లేదు, నేను యాడికి పోలే, అంత బాగానే ఉన్నా. ఇప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటా, కానీ వీడియోలు ఎక్కువ చేస్తా అంతే. ఓకే, అసలు టిక్ టాక్ లో వీడియోలు ఎందుకు చేద్దాం అనుకున్నారు మాస్టర్? అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా అదే టిక్ టాక్ ఇక్కడ దాకా తీసుకొస్తారని చెప్పి? కానీ అదే మన తెలుగోడు నిలబెట్టింది ఎవరో చెన్నైయోడు చేసిన యాప్ లోంచి వల్ల మనం ఒక ఫేమస్ అయినామంటే, ఇప్పుడు ఎట్లుంటది అంటే, మన తెలుగుల గురించి చెప్తా. కొంతమంది ఉంటారు, వాడు ఎదగడు ఇంకోటి ఎదగనేడు, వాడు సొంత తమ్ముడు ఎదిగినా కానీ వారాడు ఏంటి, వాడు సొంత తమ్ముడు ఎదిగినా నీ అమ్మ ఇటు ఎదుగుతుంటారా, ఆయన ఏం చేయాలరా అని, లేకపోతే సుతిర పూజలు చేయించి వాడిని వండబెట్టడమా, లేకపోతే వాడితో కూలుకోవటమా, ఈ చేస్తారు. ఇతర దేశాలలో ఎట్లా అంటే, ఇతర దేశాలలో కానీ బయట కంట్రీ వాళ్ళు కానీ అందరు ఎదగాల, మనం ఎదగాలంటారు. ఇంకా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవడైనా ఎదగవచ్చు, ఒక ఫోన్ ఉంటే చాలు ఎదగొచ్చు అని చెప్పి నేను దారి చూడు దుమ్ము చూడు సినిమా పేరు ఏం పేరు, ఒక కృష్ణార్జున యుద్ధం, ఆ సాంగ్లో మొబైల్ పెట్టి సాంగ్ తీస్తే నాని గారు మేము టాప్ 2లో ఉన్నాం. అప్పుడు ఆ సాంగ్ టాప్ 1లో ఉన్నాం యూట్యూబ్లో. సేమ్ అదే డ్రెస్ అదే కాన్సెప్ట్ నేను ముందే ఆలోచించి కొరియోగ్రాఫ్ చేస్తే మస్తు వైరల్ అయిన తర్వాత నన్ను TV5 వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చెప్పిన, ఫ్రెండ్స్ అప్పటి రోజులు కాదు, ఎవ్వరు ఫోను వాళ్ళ చేతిలోనే కెమెరా, మీకు ఇష్టం వచ్చింది మాట్లాడి యూట్యూబ్లో పెట్టండి ఫేమస్ అవుతారని చెప్పిన అప్పట్లోనే. ఇప్పుడు కూడా అదే. అవును, ఇప్పుడు సోషల్ మీడియాలో చేసిన వాళ్ళు ఇక్కడ కుర్చీ మడత పెడతారు, ఇప్పుడు ఎక్కడున్నాడు పల్లవి ప్రశాంత్, ఎక్కడున్నాడు, అందరూ దీంట్లో వచ్చిన వాళ్ళేగా. షణ్ముఖ్ జశ్వంత్ ఎక్కడున్నాడు, అట్లా. అందుకోసం నేను ఏమంటున్నా అంటే, ఎవరి చేతిలో వాళ్ళే హీరో కావచ్చు, మాకెందుకు లేని పడుకుంటే కారు ఒక చూసి లైకులు కొట్టాల్సింది ఎప్పుడు. మాకు నిజంగా మాస్టర్ ఒక్కొక్కసారి నాకు కూడా ఈర్ష్య అనిపిస్తాయి కదా, ఇంత కష్టపడుతున్నాం రా బాబు, ఇంత పడుతున్నాం అనుకోవద్దు, అంటే ఇంటర్వ్యూస్ చేస్తున్నాం, అరే మేము వైరల్ అయితే రా బాబు అని చెప్పి ఒక్కొక్కరు ఫోన్ లా చేసుకుంటే ట్రెండింగ్ లకి వైరల్ అవుతారు. ఇప్పుడు మనం పడుకుంటాం రోజు, ఒక రోజు ఒక టైప్ నిద్ర పడుతుంది, ఒక టైప్ ఒక రోజు నిద్ర పడుతుంది, ఒక రోజు 2 గంటలకు పడుకుంటాం, ఒక రోజు అసలే పడుకోం. దానికి అన్ని ఉన్నప్పుడు మనకెన్ని ఉండాలా? కంపల్సరీ మనం కొట్టేయాలి అంతే. టార్గెట్ పెట్టుకొని ఫిక్స్. నేను వాడికి అదే చెప్పిన, నట్నం స్టార్ గాడికి, వాడు నట్నం కాదు ఫస్ట్ శేఖర్, యు శేఖర్ వచ్చినప్పుడు నాతో చెప్పిన, నేను ఏం చెప్తే అదే చెయ్యి. కొన్ని రోజులు చెప్పిన, ఎవరికన్నా మంచి బంగారం లాస్ట్ ఇయర్ ఒకటి చెప్పిన, అమ్మాయి ఫేమస్ ఉండే శిరీష, అమ్మాయికి వీడియో డ్యూయెట్లు చేసి పట్టించుకోలే. కాదు శిరీష కాదు, బంగారం ఒకటి చెప్పనా 2 చెప్పనా. ఇప్పుడు అమ్మాయి ఎక్కడ ఉంది, ఈడు ఎక్కడ ఉన్నాడు అంతే. వాడు కట్టుగా వాడికి వచ్చింది చేసుకుంటూ పోయిండు, ఇప్పుడు టాప్ లో ఉన్నాడు. అట్లా. అందుకోసమే జనాలు ఏంటంటే, ఎవరి చేతిలో వాళ్ళే హీరో, దాన్ని ఆపుకుంటే ఆగిపోతారు, లేపితే లేసుకుంటారు అంతే. అంతే అంటారు. సో ఇంకోటి మాస్టర్, మీ బ్యాచ్ కి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే జానీ మాస్టర్ గానీ అలాగే శేఖర్ మాస్టర్ గానీ ఒక్కొక్కరు ఒక స్థాయిలో ఉన్నారు. ఓకే, సో మీరు ఏ స్థాయిలో ఉన్నారు? మంచి స్థాయిలోనే ఉన్నా. మీరు అనుకుంటున్నారు అట్లా? నువ్వు నన్ను ఎందుకు పిలిచినావు ఇంటర్వ్యూకి? ఎందుకు ఈ బాధలు ఎందుకున్నాయి మీ వెనకాల? ఎందుకు మీ బ్యాచ్? నాకైతే ఏం బాధలు లేవు, నాకైతే మంచి బాధలే ఉన్నాయి. ఇప్పుడు నేనంటూ ఒక మంచి రేంజ్ లో ఉన్నా కాబట్టి జనాలు తెలుసుకుంటారు అన్నారు కాబట్టి. ఈర్ష్య గారు మీకు ఎప్పుడు, అరే మా వాళ్ళందరూ ఎక్కడ, నేను ఇంకెక్కడ ఉన్నా చెప్పి ఎప్పుడు? ఒకటి గుర్తుపెట్టుకోరు, మన చేతికి 5 ఏళ్ళు ఉన్నాయి, ఇది ఎంత పొట్టిగా ఉంది, ఇది ఇంకా పొట్టిగా ఉంది, ఇది పెద్దగా ఉంది, ఇది ఇంకా పొట్టిగా ఉంది. మన చేతిలో మన 5 ఏళ్లే కరెక్ట్ లేవు,
టైం పడుతుందేమో, నా పక్కన ఫ్రెండ్స్ డెవలప్ అయ్యారు, నేను కూడా ఒక టైం వస్తుంది నాకు. హ్యాపీగానే ఫీల్ అయ్యారు మీరు, అంతే ఉండాలా. నిజంగా చెప్పండి మాస్టర్. అరే నాకు ఇప్పుడు ఒక మనిషికి హ్యాపీగా కావాలంటే ఏం చేయాలి? బయటికి పోతే సెల్ఫీలు దిగాల. అవును, నాతో సెల్ఫీలు దిగుతారు బయటికి పోతే. రెమ్యునరేషన్ విషయానికి వస్తే, రెమ్యునరేషన్ విషయం నాకు నేను సంగీతం చేస్తాను, నీకు అసలు విషయం తెలియదు. నేను 5 రోజులు సంగీత్ కొరియోగ్రాఫ్ చేస్తే ₹1,00,000 తీసుకుంటా. 5 రోజులు 5 రోజులు కొరియోగ్రాఫ్ చేస్తే. అదే అమెరికా వాళ్ళకి ఆన్లైన్ క్లాస్ చెప్తే ఒక పాటకి 30,000 తీసుకుంటా. అమెరికా వాళ్ళకి కూడా ఆన్లైన్ క్లాసులు చెప్తాను నేను. అంటే జనాలకు ఎవరికి తెలియదు, నా పార్ట్ టైం సంపాదన అదే. పార్ట్ టైం జాబ్ ఓన్లీ ఇన్కమ్, అది పార్ట్ టైం జాబ్ యూట్యూబ్, సోషల్ మీడియా. సంగీత్ అంటే సంగీతం చేసుకుంటూ కూర్చున్నారు మీరేమో, మీ వాళ్ళేమో ఆడ సంగీతం చేస్తుంటే నువ్వేమో ఇక్కడ సంగీతం చెప్తా అని చెప్పినగా. టైం అంతే, ఒకరికి ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు ఇప్పుడు ఉన్నోళ్ళందరూ సంగీతాలు చేసిన వాళ్ళే, అందరూ కొరియోగ్రాఫర్లు అందరు సంగీతాలు చేసిన వాళ్ళే, ఇప్పుడు కూడా చేస్తారు. అంటే ఉదాహరణ కొన్ని పేర్లు చెప్పొచ్చు. అందరు చేస్తారు. ఇప్పుడు శేఖర్ మాస్టర్ సంగీతం చేస్తాడు, 40 లక్షలు తీసుకుంటాడు. ఇప్పుడు నా రేంజ్ లో ఉన్నప్పుడు నేను తీసుకున్నా, నేను ఆ రేంజ్ లో పోతే నేను కూడా అంత తీసుకుంటా. జానీ మాస్టర్ తీసుకోడా, సత్య మాస్టర్ తీసుకోడా, అందరు తీసుకుంటారు. సందీప్ కూడా తీసుకుంటాడు. సందీప్ కూడా మొన్నటి సందీప్ సంగీతలే చేసిండు. మొన్నటిదాకా 3 లక్షలకి 2 లక్షలకి సంగీతం చేసింది సందీప్ మాస్టర్. నేను కూడా తీసుకుంటా అంతే. నేను ₹1,00,000 తీసుకుంటా, వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. అంటే నాకు ఆ రేంజ్ వచ్చినప్పుడు నేను 50 లక్షలు తీసుకుంటా అంతే అనుకోవాలి. కానీ వాళ్ళకంటే మనం పెద్ద, మనకంటే ఇల్లు పెద్ద అని అన్నప్పుడు ఉంటాయి కదా మాస్టర్ కొన్ని మనసులో. అవి కొంతమందికి ఉంటాయి, నాకైతే ఏముండవు. నాకు ఎట్లుంటది అంటే, ముందు మనం ఇప్పుడు పడుకొని లేచినామా, మళ్ళీ రేపు ఏం చేస్తున్నాం అదే కావాలి. కానీ కళ్ళు మూసుకొని తెరిచే వరకు చచ్చిపోయేటోళ్ళు 100 మంది ఉన్నారు. ఏం అనారోగ్యం లేని కూడా పడుకొని లేస్తారో ఎవరు లేకుండా రోజులు. అది 5 ఏళ్ళు మంచిగా అన్నం తింటామా, మనం మంచిగున్నామా, మన పిల్లల్ని మంచి చూసుకుంటాం అనే కావాలి. కానీ వాడు ఇంత పెద్ద సంపాదిస్తుండు, వీడు ఇంత పెద్ద సంపాదిస్తుండు అంటే ఆలోచిస్తే మొత్తం ఎంటకలు నడిచిపోతే రోగాలు వస్తాయి. వాళ్ళతో పాటు ఈక్వల్ కొనసాగుతున్నట్టు అంతే, దాంతో సాటిస్ఫై అంతే. నాకంటూ ఒక టైం వస్తుంది, వెయిటింగ్ అంతే. నాకంటూ టైం వచ్చిన నీ నోట్లే చెప్తూ మాస్టర్ ఫస్ట్ ఇంటర్వ్యూ నీకే ఇస్తా నేను, పక్కా మదర్ ప్రామిస్. థ్యాంక్ యూ మాస్టర్, పక్కా ఇస్తా. ఓకే. సో ఇంకా కుర్చీ మడత పెడితే అవును ఏడుండే తాత అసలు ఒక్క వీడియో వైరల్ వల్ల మహేష్ బాబు సినిమాల ఆ డైలాగ్ తో కూడా మళ్ళీ వైరల్ అయ్యాను. అవును. సో నిన్ననే ఇంటర్వ్యూ చేశాను తాతతో కూడా. చిన్న దాంట్లో యాక్టింగ్ మిస్ అయినట్ట పాపం మహేష్ బాబుతో, ఆ డాన్స్ కూడా మిస్ అయినట్టు. ఆ టైంలో తాత వరంగల్కి వెళ్ళిపోయాడు. సో మొన్నటిదాకా కనపడతాం లేదు అని చెప్పి కూడా లేదా. ఆయన మొన్నటిదాకా రికార్డింగ్లో ఉండేవాళ్ళ, ఒక 5-6 రోజులు రికార్డింగ్లో ఉండడం వల్ల ఆ రికార్డింగ్లో పెట్టుకొని ఆయన్ని చెప్పిండ్రు. అంటే వాళ్ళ భార్య ఏడ్చిందిగా అందరూ నిజంగానే అనుకున్నారు. కానీ అతనైతే నిజంగా చెప్తున్నాగా, ఒక మహేష్ బాబు సినిమాలో పాట పాడటం చాలా, మన సోషల్ మీడియాలో ఎవరైతే ఎదిగిర్రో వాళ్ళందరికీ ఉదాహరణ ఆయన. ఆయన్ని చూసి అనుకోవచ్చు ప్రతి ఒక్కరు. నేను ఇందాక ఏమని చెప్పినా, ఒక టైం వస్తే ఎవరైనా అంతే, ఆయనకు ఆ ఏజ్లో ఆయనకు ఆ టైం వచ్చింది అంతే. అందరికీ వస్తుంది టైం, కానీ చేసుకుంటూ పోవాలి, ఆగితే రాదు. అలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారు సోషల్ మీడియా వాళ్ళకి? ఎవరికైనా నేను సపోర్ట్ చేస్తా. ఆల్రెడీ కుర్చీ తాత నేను మొన్న మా ఊరు నుంచి వచ్చినాం, నాగరాజన్నకు సపోర్ట్ చేయడానికి పోయినప్పుడు మా ఊరు నుంచి వచ్చినాం. ఆయన మా ఇంటికి తీసుకుపోయిన వీడియోలు కూడా ఉన్నాయి, ఇంకా పెట్టలే, నేను పెట్టాలి ఇప్పుడు. ఆయన ఏంటంటే మనస్తత్వం ఏంటంటే, ఆయనకు ఒక తాగుడు అలవాటు తప్ప వేరే అలవాటు ఏం లేదు. ఇంకోటి మాస్టర్ తాగుడు కూడా బంద్ చేసిందంట. తాగుడు బంద్ చేయొద్దు, ఆయన బంద్ చేస్తే తాగుడు బంద్ చేయొద్దు. ఎప్పుడు తాగుడు బంద్ చేస్తే చెప్తాను, నేను పర్సనల్గా చెప్తాను. కానీ తాగుడు అంటే ఆయనకు ఉన్న అలవాటు ఏంటంటే, డ్రింక్ ఒకటి, సిగరెట్ ఒకటి, ఈ 2 ఉన్నాయి. ఇంకా ముందు కూడా మంచిగా ఎదాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతే. ఎట్లా ఉండే కుర్చీ తాతతో? కుర్చీ తాత అయితే అదే నేను చెప్పినగా, ఆయన మాటకారి, మంచి మాట్లాడతాడు, ఎవరినైనా మంచిగా ఉండాలనుకుంటాడు. ఆయనకి ఈ టైంలో ఇంకా ఇట్లా ఉండి ఇంకా మొత్తం 5 years నుండి ఇప్పుడు పోయినా 10 మంది అమ్మాయిలను పడేస్తా అంటాడు. సో నిన్ననే చేసిన ఇంటర్వ్యూ నేను. ఓకే. ఇంకోటి మాస్టర్ చెప్పు. రీసెంట్ గా ఇప్పుడు వైరల్ అవుతుంది. సో జానీ మాస్టర్ మాట్లాడిన మాటలు, ఓకే, ఇది ఆర్జీవీ విషయానికి వస్తే, ఆర్జీవీ పవన్ కళ్యాణ్ ఎంత ఇష్టమో, నా